జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ఎదిగే కొద్దీ ఒదగాలి. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలే కానీ అహంకరించకూడదు. అహంకారం అనేది నైతికంగా మనిషిని అధపాతాళానికి తొక్కివేస్తుంది. అలాగే ఆత్మాభిమానం మంచిదే కానీ దురాభిమానం ఎప్పుడు ఇబ్బందులను కలిగిస్తుంది. సకల శాస్త్ర పారంగతుడిని అన్న అహంతోనే రావణాసురుడు తప్పు చేసి శ్రీరాముని చేతుల్లో హతుడైనాడు. దుర్యోధనుడు దురాభిమానంతో తొడలు విరిగి నేల కూలాడు. ఎంతటి తపోధనులైనా సరే అహంకరిస్తే వాళ్ళ తపశ్శక్తిని కోల్పోయి మళ్ళీ సంపాదించిన అంశాలెన్నో మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి. ద్వైతవనంలో ఉన్న పాండవులను అవమానించడానికి దుర్యోధనుడు దుర్వాసునికి సకల సేవలు చేసి మెప్పు పొంది ఆయనను పాండవుల మీదకి పంపుతాడు. సూర్యవరప్రసాదంతో అక్షయ పాత్రను పొందిన పాండవులు ఎందరో అనార్థులకు ఆకలి తీరుస్తూ అడవిలో సుఖంగా ఉన్నారు. విశేషం ఏమిటంటే ద్రౌపది తిన్న తర్వాత ఆ పాత్ర తన శక్తిని కోల్పోతుంది. అది తెలిసి దుర్వాసుడు సమయం మించి వెళ్తాడు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది. ఆ ఆపన్న పరాయణుడు అందరినీ స్నానాదులు ముగించుకొని భోజనానికి రమ్మని చెప్పిస్తాడు. అప్పుడు పరమాత్మ లీలచే అక్షయ పాత్రలోని ఒక మెతుకు దొరుకుతుంది. అది తిని భగవానుడు నా కడుపు నిండినదని త్రేయించగానే దుర్వాసునికి అతని 9 శిష్యులకి అందరికీ పొట్ట నిండిపోయి ఆయాసంతో అతలాకుతలం అవుతుంటారు. ఆ సమయంలో ధర్మజుని ఆజ్ఞతో భీముడు అందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా వారికే ఎదురు చూస్తున్నాడని చెబుతాడు. అప్పుడు వారు ఎవరి అండలో ఉన్నారో ఆ లీలామానుషమూర్తిని గుర్తెరిగిన దుర్వాసుడు తన తప్పిదం తెలుసుకొని ఆయనకు ప్రణమిల్లి అహంకారంతో కోల్పోయిన తమ శక్తిని తిరిగి సంపాదించుకునేందుకు తపస్సుకు వెళ్ళిపోతాడు. అలాగే విశ్వామిత్రుడు కూడా. ఇలా ఎన్నో దృష్టాంతాలు అంటే రుజువులు మన పురాణాల కథల్లో ఉన్నాయి. పురాణాలు మన నైతికకు గురువులు. ఏది ఎందుకు ఎప్పుడు చెయ్యాలి చెయ్యకూడదు అన్న ఇంగితాన్ని బోధిస్తాయి. మహా అద్భుతమైన మన పుణ్యభూమి కర్మభూమి గొప్పదనం తెలుసుకుంటే విజ్ఞానవంతులై లోకశ్రేయస్సుని పెంపొందిస్తారు. నేను నాది అనే అహంకారం వీడండి. భగవంతుడి అండను పొందండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. కొనకళ్ళ సంధ్యారాణి. జై శ్రీకృష్ణ.